అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నిన్నటి దినం అన్నమాచార్య విద్యార్థిని రేణు మహాంకి అనేటువంటి విద్యార్థి మృతి చెందడం చాలా బాధాకరం. ఆ విద్యార్థి యొక్క మృతి పట్ల ఈరోజు నిజానిజాలు తెలుసుకోవడానికి కళాశాల ఎదుట విద్యార్థి సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఒక ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తరుణంలో వాస్తవాలు నిగ్గు తేల్చాలని చెప్పనేసి విద్యార్థి సంఘాలుగా మేము ప్రయత్నం చేస్తూ ఉంటే తిరిగి విద్యా సంస్థల యాజమాన్యమైనటువంటి కొంతమంది అధ్యాపకులు తిరిగి మా మీద విద్యార్థి సంఘ నాయకులపైన దాడి చేయడం చాలా సిగ్గుమాలినటువంటి చర్య. వాస్తవానికి ఇప్పటికైనా నిజానిజాలు నిగ్గు తెలిసినటువంటి బాధ్యత ఎంతైనా ఉంది. మరి ప్రిన్సిపాల్ గారు మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తుంటే చాలా విడ్డూరంగా ఉంది. ఆయన ఏదో నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, నేను వెళ్ళి చూశాను, తీసుకెళ్లి హాస్పిటల్లో చేర్పించాను అంటున్నాడు. కనీస సమాచారం పోలీసులకు ఇవ్వకుండా వీళ్ళు చేయడం, దీని వెనుక చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా పూర్తి స్థాయిలో పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరిపించి బాధ్యులపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పనేసి టీఎన్ఎస్ఎఫ్ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నిన్న అంటే 2 గంటల సమయంలో నేను ఇదే రూమ్లో మీటింగ్లో ఉండగా హాస్టల్ వార్డెన్ ఫోన్ చేశారు. ఇక్కడ అమ్మాయి హ్యాంగ్ చేసుకున్నట్టుంది సార్, మీరు రావాలనేసి. ఇమ్మీడియట్గా మేము పోయాము. అక్కడ చూస్తే హ్యాంగ్ చేసుకున్నట్లు ఉంది కాబట్టి మాకు ఏం తెలియదు కాబట్టి ఇమ్మీడియట్గా తీసుకుపోయి ఆ అమ్మాయిని మేము గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేశాము. తర్వాత ఆ విషయాన్ని మేనేజ్మెంట్కి చెప్పాము. తర్వాత పోలీస్ స్టేషన్లో కూడా ఇన్ఫార్మ్ చేశాము. అది జరిగిన విషయం. అలాగా సార్ చెప్పింది, ఫస్ట్ చెప్పిందే ఇలా జరిగింది సార్, జరిగిందండి అనేసి చెప్పారు సార్. మేము ఆ ప్యానిక్లో ఏం చేయలేదు సార్, తీసుకొని వెళ్ళిపోయాము. కిందకి దించారా సార్? హ్యాంగ్ చేసుకుంటేనే కట్ చేసి తీసుకుపోయినారు సార్. అప్పుడు బతికే ఉందా తెలియదు సార్, నేను దూరం. మరి మీరు ఎట్లా తీసుకెళ్తారు? అది పోలీసులు రావాలి కదా, తీసుకోవాలి కదా సార్. పోలీసులు రావాలి కదా సార్. హ్యాంగ్ చేసుకునిందంటేనే పోలీసులు రావాలి కదా, మీరు ఎలా తీస్తారు? అంటే ఇమ్మీడియట్గా అంటే ఆ అమ్మాయి 12:30కి భోజనం హాస్టల్లో భోంచేసింది. 1:30 వరకు వచ్చిందను. మిగతా అమ్మాయిలు వాళ్ళ రూమ్మేట్స్ అయినటువంటి చనిపోయిందా? మేము చూడలేదు సార్. అది ఇమ్మీడియట్గా తీసుకుపోయినాం. ఇమ్మీడియట్గా హాస్పిటల్కి తీసుకుపోయాం. చనిపోయినారని మాకు తెలియదు కదా సార్. హ్యాంగ్ చేసుకున్నారని అంటేనే మేము తీసుకుపోయాం సార్. మాకు తెలియదు కదా కాబట్టి హ్యాంగ్ చేసుకున్నారంటే హాస్పిటల్కి తీసుకుపోతే బాగుంటుందని హాస్పిటల్కి తప్పు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.